హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇన్స్టెంట్ రవ్వ మిక్స్ ఇంట్లో చేస్తున్నా. తెలియకుంటే మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా సాఫ్ట్గా బాగున్నాయి. కొంచెం ఆయిల్లో ఆవాలు, సన్నగా జరుపుకున్న గోడంబి, కొత్తిమీర, రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నా. నేను పెద్ద గ్లాస్లో రవ్వ వేసి వేపుకోవాలి. అది చల్లారి పెట్టాలా. ఇలాగా పెరుగు హాఫ్ గ్లాస్ పెరుగు, హాఫ్ గ్లాస్ వాటర్, మొత్తం ఒక గ్లాస్ అయ్యేలాగా పెరుగులో కొంచెం సాల్ట్, వంట సోడా వేసి బాగా దాన్ని బిస్కర్తో బీట్ చేసేసుకొని మజ్జిగ లాగా చేసుకొని దాంట్లో నానబెట్టేయాలి. ఈ వేపుకున్నది చల్లారినాక నానబెట్టాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ పట్టించేసి ఇడ్లీ కుక్కర్లో ఉడికే వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చేస్తే మెత్తటి ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ రెడీ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇడ్లీ తినని వాళ్ళు కూడా తింటారు. దీంట్లో కారం పొడి కాంబినేషన్ నేను చేసిన.